కాంగ్రెస్లో ఉన్నారు మన వాళ్ళు, బీఆర్ఎస్లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, ఇంకా కమ్యూనిస్టులలో ఉన్నారు. మన వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు నాయకులు అనుకుంటారు. ఎమ్మెల్యేలు ఉన్నా, మంత్రులుగా ఉన్నా, ఎంపీలుగా. వాళ్ళు నాయకులు కాదు, అగ్ర కులాలకు వారికి, ఆధిపత్య కులాలకు వారికి అనుచరులు మాత్రమే, నాయకులు కాదు. వాళ్ళు నాయకులు అనుకుంటే పొరపాటు. నాయకుడు అనేవాడు అఖిలేష్ యాదవ్ ఒక నాయకుడు, తేజస్వి యాదవ్ ఒక నాయకుడు అవుతాడు. తాను ఏం చేయాలనుకున్న తన స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే శక్తి ఉన్నప్పుడే నాయకుడు అవుతాడు తప్ప ఒకరి నిర్ణయాలను అనుసరించేవాడు నాయకుడు ఎట్లా అవుతాడు? బీఆర్ఎస్లో ఉన్నారు, నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు? కేసీఆర్ తీసుకుంటారు. అందులో ఉన్న మన సామాజిక వర్గాల ఎమ్మెల్యేలు, ఎంపీలో తీసుకోమనండి, తీసుకుంటారా? మెడలు పట్టి బయటికి వెళ్ళగొట్టేస్తారు. అట్లాంటి వాడిని నాయకుడు అంటే ఎట్లా అవుతుంది? మన సామాజిక వర్గాల యొక్క జీవితం మారాలంటే ఎట్లా మారుతుంది? వాడి వరకు మారుతుంది, వాడి కుటుంబం వరకు మారుతుంది, అంతే తప్ప మన సామాజిక వర్గాల జీవితాలు మార్చేంత శక్తి లేదు.